మహావతార్ నరసింహ అనే కొత్త యానిమేషన్ సినిమా కన్నడ ఒరిజినల్ బట్ పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు. నిన్న శుక్రవారంతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. 14 కోట్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చాయి. ఒరిజినల్ కర్ణాటకలో మాత్రం 1.5 కోటి మాత్రమే వచ్చింది. అక్కడ వేరే కన్నడ సినిమా బాగా ఆడుతుంది. ఇక హిందీ నార్త్ ఇండియాలో ఈ సినిమా ఎక్సలెంట్ కలెక్షన్స్ 44 కోట్లు గ్రాస్. ఇక తర్వాత తమిళనాడు కేరళలో కూడా పెద్దగా లేవు, 2.5 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 8 రోజుల్లో మహావతార్ నరసింహ అనే యానిమేషన్ సినిమా 63 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అసలు ఒక బొమ్మల సినిమా, ఒక యానిమేషన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సినిమా, హీరో లేడు, ఎవరూ లేరు, 63 కోట్లు రావడం అనేది అసలు అద్భుతం 8 రోజుల్లోనే. ఇదంతా కేవలం మన పురాణాలు, మన భక్త ప్రహ్లాద స్టోరీ. సో మన నరసింహ అవతారము ఈ సినిమాలోనే మరి కూర్మ అవతారం కూడా ఉంది. నేను చూశాను, 2 గంటల సినిమా అదిరిపోయింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. ఇక ఈ 63 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 31 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చేసి మరో 16 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాని తెలుగులో మన గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ 4 కోట్లకు ఉన్న డిస్ట్రిబ్యూషన్కి మన తెలుగులో వచ్చేసి 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 4 కోట్లకు గాను 3 కోట్ల లాభాలతో తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ వీకెండ్లో ఈ శుక్రవారం నిన్నటి నుంచి మనకు ఓవర్సీస్ కూడా రిలీజ్ చేశారు సినిమాను. సో ఈ శనివారం ఆదివారం కలెక్షన్స్తో సినిమా మరి 100 కోట్లకు వెళ్తుందా అనేది నాకు అనిపిస్తుంది. 100 కోట్లు ఖచ్చితంగా వెళ్తుంది. బట్ ఈ వీకెండ్కి వెళ్తుందా, 2వ వారంలో వెళ్తుందా అనేది చూడాలి. అది మన కేజీఎఫ్, కాంతారా, సలార్ సినిమా ప్రొడ్యూసర్లు హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు తీసిన యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహ రిలీజ్ అయిన 8 రోజుల్లో 63 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 31 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 15 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 15 కోట్లు వెనక్కి వచ్చి మరో 16 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.